హాయ్ అండి, నమస్తే అందరికీ. నేను మీ రజని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పళ్ళు లేని ముసలి వాళ్ళైనా సరే, చిన్నపిల్లలైనా చాలా ఇష్టంగా తినొచ్చండి ఈ రవ్వ లడ్డూలు. ఒకటే కాదు, 5-6 అయినా అడుగుతారనమాట, అంత స్మూత్గా ఉంటాయి. ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా సూజీ అంటే బొంబాయి రవ్వ, మనం ఉప్మా చేసుకుంటాం కదా, ఆ రవ్వ ఈ కప్పుతో 2 కప్పులు తీసుకున్నానండి. తర్వాత 1 కప్పున్నర షుగర్ తీసుకోవాలి. దీనిలోనే 4 నుంచి 5 ఇలాచీ వేసుకోవాలి. ఇలాచీ వేసుకుంటే మంచి అరోమా వస్తుంది అన్నమాట. స్వీట్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా చక్కగా పౌడర్ చేసుకోవాలండి. ఈ పౌడర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. అదే మిక్సీ జార్లో 1 కప్పు కొబ్బరి తీసుకోవాలి. పచ్చి కొబ్బరి అండి ఇది. మీరు పైన స్కిన్ ఉంటుంది కదా, ఆ బ్రౌన్ కలర్ స్కిన్ అంతా కూడా తొలగించేయాలి. అలా చేసి మొత్తానికి కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఇలా పేస్ట్లా చేసుకోవాలండి. మొత్తం మెత్తగా అవ్వేలా చూడండి. తర్వాత ఈ రవ్వలో ఈ మనం చేసిన కొబ్బరి పాలు పోసేసుకోవాలి. ఇవి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఎంత వీలైతే అంత ఇదిగా కలుపుకోవాలండి. తర్వాత మేగడ పాలు కూడా 1 కప్పు పోసుకోవాలండి. చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. ఇలా వేసుకుంటూ కొద్దిగా కలుపుకోవాలి. కాస్త చిక్కగానే ఉండాలండి. దీనిలోకి ఇంకో ట్విస్ట్ ఉంది. మంచి కలర్ రావాలంటే, అలాగే మనకి రక్తం కూడా బాగా పట్టాలంటే ఇలా బీట్రూట్ లడ్డూలు చేయండి. రవ్వ లడ్డూలు చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే చిన్నపిల్లలు కొంతమంది బీట్రూట్ అంటే ఇష్టంగా తిన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఇలా టిప్పు చేయండి. చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఒకటి తినవలసిన వాళ్ళు కూడా 10 అయినా సరే తింటారంటారు, అంత సాఫ్ట్గా ఉంటాయన్నమాట. తర్వాత ఆమెతి మిక్సీ జార్లో 1 కప్పు బీట్రూట్ ముక్కలు వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటూ అలాగే ఫైన్ పేస్ట్లా చేసేసుకోవాలండి. తర్వాత దాని నుంచి పల్ప్ అంతా సపరేట్ చేసేసి జ్యూస్ లాగా మనం తీసుకోవాలి. ఆ జ్యూస్ని కూడా తీసుకొని ఈ రవ్వలోనే కొంచెం పోసుకుంటూ 1 కప్పు కానీ 1/2 కప్పు కానీ అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. మరీ అంత పలచగా అవ్వకూడదు, కాస్త చిక్కగానే ఉండాలండి. ఇలా ఒక 5 నుంచి 10 నిమిషాల్లో వదిలేస్తే అది రవ్వ గట్టిపడిపోతుందన్నమాట. ఈ విధంగా 5 నుంచి 10 నిమిషాలు పక్కన వదిలేద్దాం. తర్వాత స్టవ్ వెలిగించి ఒక మందపు గిన్నె పెట్టుకోవాలి. ఆ గిన్నెలో 1 కప్పు అంతా నెయ్యి వేసుకోండి. నేనైతే ఆవు నెయ్యి తీసుకున్నాను అనమాట. ఇలా కాస్త వేడెక్కిన తర్వాత జీడిపప్పు పులుకులు వేసుకొని వేయించుకోవాలి. అలాగే కొద్దిగా కిస్మిస్ కూడా వేసుకోవాలి. మీ దగ్గర పిస్తా ఉన్నా ఇంకేదైనా డ్రై ఫ్రూట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగా వస్తాయి అన్నమాట. ఈ విధంగా కొంచెం కలర్ మారి కిస్మిస్ కూడా కాస్త ఉబ్బిన తర్వాత మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఈ విధంగా కిస్మిస్ పలుకులు, జీడిపప్పు పలుకులు తగులుతుంటే రవ్వ లడ్డూలు చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలు కూడా ఇవి చూసేసరికి కలర్ఫుల్గా ఉండి ఇంకా కాస్త తింటారని నేను కాస్త అంతా ఎక్కువగానే వేసానన్నమాట. ఇలా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసుకొని పెట్టేసుకోవాలి. అదే బౌల్లో ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకొని మనం ముందుగా పక్కన పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని మొత్తాన్ని వేసేయాలండి. మరి జారుడుగా చేయొద్దు, కొంచెం గట్టిగానే ఉండాలి. ఈ విధంగా మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఇలా కలుపుతూనే ఉండాలండి. అదే మీడియం ఫ్లేమ్లో చేసుకునేలైతే కంటిన్యూస్గా కలపాల్సి వస్తుంది. అలాగే అడుగు అంటకుండా శుభ్రంగా ఇలా కలుపుతూ ఉండాలండి. అప్పుడే మనకి రవ్వ లడ్డూలు చాలా బాగా వస్తాయి అన్నమాట. చాలామంది పిల్లలు అది తినట్లేదు ఇది తినట్లేదు అని చెప్పేసి వదిలేస్తారనమాట చేయకుండా. వాళ్ళు తినని దాన్ని డిఫరెంట్గా చేసి వాళ్ళకి ఎలా అయినా తినిపించేలా చేయాలండి. బీట్రూట్ తినని వాళ్ళకి ఇలా మిక్స్ చేసి మనం చేసి పెట్టేస్తే వాళ్ళు తెలుసుకోలేరు. ఈ విధంగా రవ్వ లడ్డూలు చేసి పెట్టేస్తే వాళ్ళు కంపల్సరీగా తింటారనమాట. చూసారా, చాలా వరకు గట్టిపడిందనమాట. ఇలాగే కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలి. మధ్యలో అవసరమైతే కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకోండి, అడుగు అంటకుండా ఉంటుంది.
ఈ మిశ్రమాన్ని అంతా ఒక ప్లేట్లో వేసుకోవాలండి. బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మనం పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్, పంచదార పౌడర్ అంతా మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలి. మీరు కనుక ఈ వీడియోని మొదటిసారిగా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇలా డ్రై ఫ్రూట్స్ మనం వేయించుకున్నాం కదా, అవి కూడా వేసేసుకొని మొత్తం కలుపుకోవాలండి. కలిపిన తర్వాత వాటిని మనకి నచ్చిన షేప్లో రౌండ్గా సైజులో మనకి ఏ సైజు కావాలో ఆ సైజులో చేసుకోవడమేనండి. అంతే. పిల్లలకి ఎంతో నచ్చుతున్నాయి అన్నమాట. ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి. పల్లెడిపోయిన పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇలా చేసి పెడితే చక్కగా తింటారనమాట. మరిన్ని రెసిపీస్ కోసం NRBM జెమ్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి. అలాగే మీరు ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. ఈ రవ్వ లడ్డూలు చాలా జ్యూసీగా ఉంటాయండి. మనకు నచ్చిన సైజులో చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. మనం బీట్రూట్ వేసిన స్మెల్ అసలు ఏమాత్రమో అనిపించదండి. చూసారా లడ్డూలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, అంతే జ్యూసీగా ఉంటాయి అన్నమాట. మీరు ప్లేట్లో ఎన్ని పెట్టేసినా సరే ఖాళీ చేసేస్తారండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుందరు.